ఖాళీగా ఉన్నారంటే నెట్వర్క్ చేస్తాను And mana gorgeous lady Kajal Agarwal on stage. Let me welcome Kajal. సో ఇద్దరు అందమైన భామల నడుమ కవచం లాంటి హీరో ఉంటే ఫ్రేమ్ అదిరిపోతుంది. ఇంకా ఆలోచన చేయకుండా let me welcome Bellankonda Sai Srinivas on stage to launch the teaser of Kavacham. Launch. Together. Lights please. Lights on. Go. Teaser launch. Thank you. Sound with the music వద్దు. ఇంత ఎట్కారమా కాజల్ ఇది అమ్మాయిలకి ఇవ్వండి బాబు మాకు ఎందుకు. అశ్విని దత్ గారు చాలా యంగ్ ప్రొడ్యూసర్ నాకు తెలిసి. నెక్స్ట్ యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఈయనే నాని పిడుగురాళ్ళు. నా segment to youngest kid here. Mary darling, I don't know your date of birth, but my date of birth and Kajal darling date of birth and Bellankonda Sai almost one year difference. Okay, so I'm just elder than all of you, but she's calling me younger. Please tell her. Sir, it's not about date of birth, sir. It's young at heart. Oh, it's young at heart. yes. Yeah, I'm young at heart. అందుకే ఈ కవచం నేను అద్భుతంగా తీయగలిగామేమో నిజంగా చెప్తున్నా. ఆల్ యంగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే చాలామంది కొత్త డైరెక్టర్తో పనిచేశాను, పెద్ద డైరెక్టర్తో పనిచేశాను. ఈ శ్రీనివాస్ రెడ్డి పెద్ద డైరెక్టర్కి పెద్ద డైరెక్టరు, ఈ కొత్త డైరెక్టర్లకి పెద్ద డైరెక్టరు. ఏం సీను? హ్యాట్స్ ఆఫ్ సీను. రాసీను ఇంకా వాళ్ళు పిలిచేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? yes sir, requesting the director of this fight ఆహ్వానించేస్తాను. ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. join us on stage once again. ప్రొడ్యూసర్ నవీన్ గారు టీమ్ మెంబర్స్ కి బొకేతో ఆహ్వానం. టీజర్ లాగే మాట్లాడాలి. ద బెస్ట్ ఫిలిం చేసిన చాలా హ్యాపీ సంతోషంతో ఉన్న ప్రస్తుతానికి. సినిమా గురించి ఎక్కువ చెప్పను. ఆడియో రిలీజ్ ఉంది మాకు, ఇంకా తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పేది నా ఇద్దరు హీరోయిన్ డార్లింగ్స్, నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్, వీళ్ళందరూతోనూ మేము ఈ సినిమా వరకు ఇంతకుముందు సినిమాలు చాలా కష్టపడిపోయాం అలా అనిపించేది. ఈ సినిమా మాత్రం ఏం తెలియలేదు. డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఈ సినిమా మేమే చేసామా మనం చేసామా అన్నంత హ్యాపీగా ఉంది. మా అల్లుడు సినిమా తర్వాత సాయితో నాకు సెకండ్ ఫిలిం. ఆ సినిమాకి ఈ సినిమాకి సాయి చాలా పెద్దోడైపోయాడు. ఈ తమనని మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు ఫంక్షన్ కొంచెం లేట్గా రావడం అలవాటు ఆయనకి. ది బెస్ట్ ఆడి ఇవ్వడం కోసం
6 కిలోలు తగ్గిపోయాడు. Okay, welcoming music Welcome, director Mr. Taman. Taman garu on stage. ఇచ్చారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్. యూ కెన్ కంటిన్యూ ఫ్లర్టింగ్. ఇప్పుడు సాయి గెటప్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది హీరోయిన్స్తో సరే. సో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్స్ అని చెప్పొచ్చు. అంత ప్రేమ సాయి అంటే వాళ్ళ ఫాదర్కి. సో ఆ ప్రేమతో మమ్మల్ని అంతా చాలా చాలా ఇంకా ఎక్స్ట్రా ప్రేమగా చూసుకుంటారు. అది సాయికి తెలుసు. చోటా గారికి నాకు ఒకే భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడు. నీ విజువల్సా, నా ఆడియోనా అని అలా బృందావనం నుంచి సరే, నాయక్ సరే. సో వీ ఫైట్ లాట్ అంటే అవుట్పుట్ కోసం అని సరే. సో డైరెక్టర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. ఇది మాకే చాలా గొడవలు జరుగుతుంది బేసిక్గా. సో చోటా గారు కాంప్రమైజ్ అవ్వరు, నేను కాంప్రమైజ్ అవ్వను. సో అలా వీ ఎంజాయ్ అవర్ వర్క్ లాట్. సో ఈ దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే ఆల్ మై ఫస్ట్ ఫిల్మ్స్ విత్ ఫస్ట్ హీరోస్, అంటే ఫస్ట్ టైం నేను ఒక హీరోతో పనిచేసినప్పుడు అన్ని సినిమాలో ఆల్ వెరీ బిగ్ హిట్స్. సో ఐ విష్ సాయి ఆల్సో వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఇంకా కాజల్, మెహరీన్ చెప్పక్కర్లే, వాళ్ళతో చాలా సినిమాలు అయిపోయింది. సో దే ఆల్ రియలీ గ్రేట్ టు బీ హియర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. Function. You said your audio function speech here. Now, audio function, what will you say? థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మా చోటా చిన్న గారు ఆయన గారిని మాట్లాడి చాలా తక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు నా డైరెక్టర్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అండ్ ఈజ్ 2 years నుంచి మా ట్రావెల్ అనుకుంటా, 3 years నుంచి ఉంది. 2 years తర్వాత ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇంటర్వెల్ టైంకి ఒక చాలా ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ ఇచ్చేసారు ఆయన. ఈజ్ సింగిల్ నేరేషన్లోనే ఓకే చేసుకున్న కెపాసిటీ ఆయన ఒక్కడిగా ఉంది నాకు తెలిసి. నేను కొత్త డైరెక్టర్తో పనిచేశాను, చాలా కొత్త మంది డైరెక్టర్లో ది బెస్ట్ ఆయన అయితే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తాను. అండ్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత నేను అన్న మాటలు నిజం అవుతాయని మీకే తెలిసిపోద్ది. ఈ టీజర్ ఆల్రెడీ చూసిన తర్వాత మీ అందరికీ ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది. దీనికి ఏమాత్రం 1% కూడా తగ్గకుండా దీని లెవెల్ ఉండబోతుందని చెప్పి స్ట్రాంగ్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ అండి. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తున్న మా హీరో సాయి శ్రీనివాస్ని నా కథను నమ్మి, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బెల్లంకొండ సురేష్ గారికి, నా కథ నమ్మినటువంటి మా సాయి శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అని గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శాంతయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా చెప్పాల్సిన విషయం వస్తే, నా దృష్టిలో లెజెండరీ కెమెరామెన్గా ఫీల్ అయ్యే మా చోటాకే నాయుడు గారితో నేను పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా 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 గర్వంగా, అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను సార్. అంతే. తర్వాత మా చిన్న గారు, మా పుల్లారావు గారు, మాకు చీఫ్ కోఆర్డినేటర్ పుల్లారావు గారు, అలాగే మా ఫ్రెండ్ కేశవ్ పప్పాల, వీళ్ళందరూ కాంబినేషన్లో మా ఫ్రెండ్ చోటకే ప్రసాద్ చాలా హ్యాపీగా జరిగింది, అన్నీ చేసాము. ఇక మా ఆర్టిస్ట్ విషయానికి వస్తే మా హీరో సాయి శ్రీనివాస్ గారు కానీ, కాజల్ గారు కానీ, మెహరీన్ గారు కానీ, నీల్ నితిన్ ముఖేష్ గారు కానీ చాలా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా వచ్చేసి రెగ్యులర్గా మా హీరోకి రెగ్యులర్ సినిమా అయితే కాదు, డెఫినెట్గా కాదు. ఒక కొత్త జానర్లో ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. నన్ను నమ్మినటువంటి మా హీరో సాయి శ్రీనివాస్ గారికి ఈ సినిమా రిజల్ట్ ద్వారా నమ్మకాన్ని కాపాడుకుంటానని హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్. ఓకే, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి వచ్చినందుకు. అండ్ టీజర్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీరు కూడా give us more love and blessings for our film. I've heard that it's come out really well, and it has been a great journey, and I'm happy to be a part of this film. Getting to be on stage with Kajal, who I have always been hearing about ever since my day one in Telugu industry. So I think it really means a lot to me that today I'm standing on the same stage as her. So seriously, I've always got to hear that
since Krishnagari Veerapramagada. So about Kajal, and then thinking, well, you know, how people thinking that we both look alike. So it's a very, very, very big compliment to me that, I have always got that from everyone. And obviously being on board for this film, I want to thank everyone, producer Garu, director Garu, and Sai, and everyone, the whole cast and crew, and it's been a great journey. I'm playing a crucial role in the film, so I hope you all like it. Chala different ga untundi, and yeah, see you all in the theaters. Thank you. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థ్యాంక్స్ టు మై హీరో అండి. డైరెక్టర్ గారు చెప్పగానే సింగిల్ సిట్టింగ్ ఓకే చేశారు. థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. అది ఎప్పుడో చెప్తాను సార్, ఇక్కడే చెప్తాను సార్. అండ్ సేమ్ అండి, మెహ్రన్ కానీ కాజల్ గారు కానీ ఇద్దరు కథ చెప్పగానే వెంటనే ఓకే చేస్తారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై స్టోరీ. అండ్ చోటా గారు అసలు సినిమా షూటింగ్కి వెళ్తే సెట్లో ఉన్నట్టయితే ఉండదండి, షూటింగ్ జరుగుతున్నట్టయితే. ఫుల్ ఫన్తో జరిగింది షూటింగ్ అంతా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తమన్ గారు బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చారండి ఈ సినిమాకి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను సార్, ఇప్పుడు మాట్లాడను. అండ్ థ్యాంక్స్ అండి చిన్న గారు, ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు గారు అని పిలుస్తుంటాను నేను. అందరికీ తెలియదు ఆయన పేరు ధర్మారావు గారు అని. మా కో డైరెక్టర్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, చోటకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పేరుకే ప్రొడ్యూసర్ అండి నేను, కానీ ఆ పనంతా చేసింది పాపం మా శాంతయ్య గారు, చాగంటి. అన్నీ ఆయన భుజాలు వేసుకొని మోసారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ కారంచేవి. అండ్ డైరెక్టర్ అండి, ఈ డైరెక్టర్ గారు ఎన్నిసార్లు పిలిచి ఎన్ని సినిమాలు చేయమన్నా నేను చేయడానికి రెడీ సార్ మీతో. థ్యాంక్ యూ ఫర్ మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చాలా మంచి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. ఇంకా సినిమా గురించి నేను మాట్లాడండి, సినిమా రిలీజ్ మీరు మాట్లాడితే నేను వింటాను. థ్యాంక్ యూ. సినిమా గారి గురించి మాట్లాడేది మర్చిపోయాను నేను, సారీ సార్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చారు, అది తక్కువ టైంలో. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు అందరికీ నమస్కారం. I'm going to leave my main speech for the success party of this film. That's when I will talk about it. But all I can say is that ఇది ఒక చాలా different subject గా ఉంది. This, I don't know how to define this. Please correct me if I'm wrong. This is almost a thriller with a lot of romance in it, and it's a really intelligent film. This is one film which I've truly enjoyed, not just performing my character, but even the whole process of the story. Ever since the first day when Srinivas Garu came and narrated the story to me, I thought the story was really good. But after working with him, I have fallen in love with the story. So I think the story is the hero of this film. Not taking any credit away from my really, really amazingly talented hero. It was wonderful working with Sai. Mehreen and I don't have any scenes together, but I'm glad that we finally share a film together. Srinivas Garu, lovely working with you, thank you. Chota, my favorite small. It was wonderful to work with him once again. Chance for dance. Small. Okay, chalo, small, it's fine. Well, small is like family to me. Wonderful, Taman. I haven't seen you in ages, so this is like a reunion. I'm seeing him after forever. Our producer, Nani, he is young but very wise. So, guys, please beware. He's the next big thing. And everyone, the cast, crew, technicians, wonderful working with all of you. Thank you. Sai Srinivas Garu. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కవచం ఒక మంచి కంటెంట్ బేస్డ్ ఫిలిం చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. అండ్ చాలా స్క్రిప్ట్స్ విన్నానండి. చాలా అంటే దగ్గర నిజంగా ఒక 50 పైన కథ నేను ఉంటాను. మళ్ళీ మా ఫాదర్ నాకు అవి కూడా ఫిల్టర్ చేసి పంపించారు.
అండ్ ఎప్పుడైతే శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ అండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరించే ఫిలిం తీసామని మట్టికి మేము అందరం అనుకుంటున్నాం. అండ్ ఈ డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక ఇంట్రెస్టింగ్ హోల్ ఫిలిం చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి ప్లాట్ తోటి ఒక మంచి కథనంతో ఈ సినిమా ఉంటుంది. అండ్ ఇంత మంచి సినిమా తీసి నాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ నవీన్ నాని నన్ను ఎప్పటి నుంచో నమ్మి నాతో సినిమా తీద్దామని ఆల్మోస్ట్ చాలా స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చారు. అండ్ ఫైనల్గా మాకు ఈ స్క్రిప్ట్ నచ్చడం అండ్ ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నాని ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సో మచ్ అండ్ ట్రస్టింగ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ అలానే శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా అయితే డెఫినెట్గా సినిమా తీయలేదండి. ఒక ఎన్నో సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా తీశారు. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా సినిమాలను ఆయన ఎలివేట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమాలు ఆడానంటే మట్టికి ఆశయోక్తి కాదు, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు డూ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. అండ్ మాకు మంచి బీజీ అండ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఆ ఫిల్మ్ ఇస్ గోనా రాక్ అని తప్పకుండా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ అలానే మా చోటా గారు, చోటా అంకుల్ అండ్ మా చోటా అంకుల్ నాకు నిజంగానే జెన్యున్గా నాకు చాలా ఇష్టమైన అంకుల్. ఎందుకంటే నన్ను లాంచ్ చేశారు. నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయనతో వర్క్ చేశాను అల్లుడు సీనప్పుడు. నాకు అసలు చోటా గారు ఆ సినిమాకి లేకపోయింటే నాకున్నప్పుడున్న ప్రెషర్కి ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద కాస్టింగ్ ఉంటుంది. చోటా అంకుల్ వాజ్ మై ఎనర్జీ, మై రెడ్ బుల్ అప్పుడు. అండ్ ఇప్పుడు కూడా మీరు నా రెడ్ బుల్ అంకుల్. అండ్ ఐ జెన్యున్లీ ఆల్వేస్ లవ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఈ సినిమాకి అండి అమేజింగ్ వర్క్ చేశారు. చాలా చాలా కష్టపడింది మా అందరికంటే ఎవరంటే చోటా గారు. ఈ సినిమాని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ది బెస్ట్ విజువల్స్ ఇవ్వాలి, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఎప్పుడైతే కథని విన్నారో అప్పటి నుంచి కథని మా అందరికంటే ఎక్కువ ప్రేమించారు. ప్రేమించి ది బెస్ట్ విజువల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఐ రియలీ ఓ టు యువర్ లాట్. అండ్ అలానే మా కాస్టింగ్కి వస్తే నా ఫేవరెట్ మై అమేజింగ్ కోస్టార్ కాజల్. అండ్ 2 సినిమాలు చేస్తాను బ్యాక్ టు బ్యాక్ అండ్ వీ హ్యాడ్ great time అండి. షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ I told her also నా చిన్నప్పుడు మై ఫస్ట్ క్రష్ వాజ్ యూ. అండ్ వీ ఎంజాయ్డ్ అంటే చాలా అంటే మా హోల్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ది అదర్ ఫిల్మ్ వీ ఎంజాయ్డ్ సో మచ్. అండ్ I had a great time. Thank you Kaj for giving your best for this film. అండ్ అలానే మెహరిన్ ఈ కథ తన క్యారెక్టర్ చాలా చాలా క్రూషియల్ అండి ఫిల్మ్కి. ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకోవటం నిజంగా చాలా గ్రేట్. అండ్ తన ఈ క్యారెక్టర్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మా సినిమాని చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మెహరిన్. అండ్ హోప్ వీ డూ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ అలానే మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ చోటా ప్రసాద్ గారు టేకింగ్ దిస్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ అలానే చిన్న గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్. అండ్ మా ఫిల్మ్ చెప్తున్నానండి ప్రతి టెక్నీషియన్ చాలా పెద్ద అసెట్. ఈ సినిమాకి చాలా చాలా కష్టపడి పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా మర్చిపోయినా క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.